యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. 34వ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. ఈ కీర్తన ఆకీషు రాజు ఎదుట దావీదు గారు ఉన్నప్పుడు, దావీదు వెర్రివాని వలె నటించిన తరువాత, ఆకీషు రాజు అయితే దావీదును బయటికి పంపించేడు కానీ సాక్షాత్తు దేవుడే విడిపించి శత్రువు చేతి నుండి, శత్రువు గుహ నుండి, శత్రు రాజ్యము నుండి తను ప్రేమిస్తున్న ప్రియభక్తుణ్ణి విడిపించిన సందర్భంలో వ్రాసిన కీర్తన ఈ 34వ కీర్తన. 1వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు చూస్తే ఇది స్తోత్ర కీర్తన. 11వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు చూస్తే ఇది ఉపదేశ కీర్తన. 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి గొనునేమో గాని, సరే నేనే చదువు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే 6వ వచనం, 7వ వచనం, తర్వాత 16వ వచనం, 17వ వచనం ఏమని ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుంది. ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకేది కొదువు ఉండదు, ఏమీ కొదువు ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే 11వ వచనం నుంచి మనం చదువుకునే మాటలు అవే. ఏముంది 11వ వచనంలో? పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఎందుకు చెప్పాడు దావీదు గారు ఈ మాట? పిల్లలారని ఎవరిని అంటున్నాడు? ఈయన సౌలు దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతా ఉంటే వెనకాల ఒక 400 మంది భయంకరమైన వారు, అప్పులున్నవారు, సమస్యలున్నవారు, ఆదరణ లేనివారు, ఏమండి అందరూ తోలేసిన వాళ్ళు, ఇక ఒక రకంగా ఇబ్బందులు ఉన్నవారు వీళ్ళందరూ బయలుదేరారు ఈ వెనకాల. వీళ్ళ లీడర్ కూడా అలాంటోడు. ఆయనకి ఎవరు లేరు, ఆయన ఇబ్బందులు, ఆయన కష్టాలు, ఆయన అవమానాలు. లీడర్ అలాగే ఉన్నాడు, ప్రజలు అలాగే ఉన్నారు. వెళ్ళిపోయిన తరువాత ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి, ఆకీషు రాజు దగ్గర నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవుని గురించి సాక్ష్యం చెప్తూ, పిల్లలారా మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. దేని గురించి అని అంటే, యెహోవా యందు భయభక్తుల గురించి నేను మీకు నేర్పిస్తాను. అనుభవపూర్వకంగా చెప్పిన మాట ఈ మాట. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందనేది పై వచనాల్లో మనం చదువుకున్నాం. దూత కావలిగా ఉంటారు. తరువాత 8వ వచనంలో చూస్తే ఆ దూత, యెహోవా దూత మనలను రక్షిస్తుంది. 35వ కీర్తన 5వ వచనంలో చూస్తే యెహోవా దూత శత్రువులను పారద్రోలుతుంది, ఏ మేలు కొదువై ఉండదు. నేను ఎల్లప్పుడూ కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన ఏదైనా కానీ నా దేవుణ్ణి నేను సన్నుతిస్తాను, నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. ఏమండి, ఈ మాటలన్నీ వాళ్ళకి చెప్తా అసలు మీకు యెహోవా యందు భయభక్తులు ఎలా ఉండాలో నేర్పిస్తాను రండి. ఎందుకు అని అంటే, ఒక మాట వాస్తవం, దేవుడు మంచివాడు, ఆమేన్. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆమేన్. ఆయన వాగ్దానములను ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇందాక అమ్మేచ్చి పాడింది కదా, వాగ్దానములను ఇచ్చి నెరవేర్చువాడా నీకు స్తోత్రం అనే పాట భలే ఇష్టం నాకు. ఆ పాట 3 చరణాలు పాడుతుందేమో అనుకున్నాను, ఒకటి పాడి వెళ్ళిపోయింది అమ్మ. భలే ఇష్టం నాకు ఆ మాటది, ఆ పాట. అందులోన ఆ చరణం పర్టికులర్గా 1వ చరణం, మరి దేవుడు ఏం ప్రత్యక్షత ఇచ్చేసారో స్టువర్ట్పురం సుధాకర్కి తెలియదు కానీ భలే పాట రాశాడు ఆయన. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనకు మంచి చెయ్యాలనే ఆయన ఆశపడుతుంటాడు. కాకపోతే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆయన ఆశీర్వదిస్తారు. ఒక ఎంత శ్రమలు వచ్చినా కానీ ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోవడానికి దేవుడు అనుమతించారు. దేవుడు వెళ్ళిపోయాడు అని అంటే విడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడా లేదా? ఏమండి, ఇష్టపడ్డాడు కదా, విడిపించాడు కదా. లేకపోతే గాతు వారు ఎందుకు దావీదు గారిని నడిపిస్తారు? తీసుకెళ్ళిన కత్తితోనే నరికేస్తారు. అలాంటి దావీదు ప్రాణమును కాపాడి బయటికి తీసుకొచ్చిన తర్వాత అంటారు, భయభక్తులు ఉంటే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పి 12వ వచనం, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక నొందువాడు ఎవడైనా ఉన్నాడా?
మీరు యెహోవా యందు భయభక్తులు నేర్చుకుంటే మీరు బ్రతుకుతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే, ఆయన జీవాధిపతి అయిన దేవుడు కదా మన దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమునకు, హత్యకు, నాశనము చేయటానికి వస్తాడు, మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన గొప్ప దేవుడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కువ దినాలు బ్రతకాలి, మేలు పొందాలని కోరుకుంటారో, సింహపు పిల్లలైనా లేమి కలుగుంటే గానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కుదువ లేకుండా దేవుడు సహాయం చేస్తారని నమ్ముతారో, వారికి సమృద్ధి జీవముని ఇచ్చే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దామండి. మనకు సమృద్ధి జీవము కావాలి అని అంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. 13వ వచనం. ఆ భయభక్తులు కలిగి ఎలా ఉండగలుగుతాం? మొదటిది, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా కాచుకొనుము. ఎంత అనుభవంతో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు దావీదు గారి చెడ్డ మాటలు ఎక్కడ పలికాడు? ఎప్పుడు పలికాడు? పరిశుద్ధ లేఖనమే ఏమని చెప్తుంది? దావీదు గారు బెత్షెబా విషయంలో తప్పితే మిగతా ఏ విషయంలోనూ పాపము చెయ్యలేదు. మరి ఈయన చెడ్డ మాటలు, కపట మాటలు ఎక్కడ మాట్లాడాడు అంటే అకీష్ రాజు ఎదుటే మాట్లాడాడు. ఈయన అకీష్ రాజు ఎదుటే పిచ్చివాడిగా, వెర్రివాడిగా నటించాడు. ఏమండి, అంతా సెన్స్లో ఉండే కదా, తెలియకుండా పిచ్చెక్కింది ఆయనకి ఏమన్నా? లేదు కదా. గడ్డం మీద నుంచి ఉమ్ము కారిపోతున్నట్టు ఇదంతా కపటమే కదా. ఇన్ని గాతులో నేను ఇన్ని చెడ్డ మాటలు పలికాను, లేకపోతే ఇన్ని పాపపు మాటలు మాట్లాడాను, ఇన్ని చేశాను, అయినా కానీ మనం దేవుని యందు భయభక్తులు ఉండదలిస్తే, అందుకే అనూపు మీద బ్రతుక గోరువాడు ఎవడైనా ఉంటే వాడు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము భక్తి రెండు ఉండాలి. మిగతావి నీ సంగతి ఏమైనా, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు ఏంటనేది సెకండరీ. ఫస్ట్ నీకు భయభక్తులు ఉండాలి. ఆ కింద వచనాలకు వెళ్తే ఏం క్యారెక్టర్స్ ఉండాలనే తెలుస్తుంది. 34వ కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం ఒకసారి చూడమ్మా. 37:4 అమ్మా. చదవండి. యెహోవాను బట్టి సంతోషిస్తే ఏం తీరుస్తాడట ఆయన? నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నెరవేర్చు. మనం ఆయన్ని ఆశ్రయించాలి. మన హృదయ వాంఛలు తీరాలి అని అంటే ఆశ్రయించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల తప్పక దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉన్న వాంఛేంటో పక్కన వాళ్ళకి తెలియదు, కానీ ఎవరికి తెలిసిపోతుంది? ఆయనకి తెలిసిపోతుంది. నీ పనుల భారము దేవుని యందు భయభక్తులు కలిగి, సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటారు, నీ పనుల భారం యెహోవా మీద మోపం, అప్పుడు నీ హృదయ వాంఛలు తీరిపోతాయి. ఆయన నమ్ముకుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలుకకుండా, తలుపు అవతల ఒక మాట, తలుపు అవతల ఒక మాట. చాలాసార్లు చెప్తాను, మనం వినినా కానీ విననట్టుగా ఉండాలి. మీరు పెట్టిన స్టేటస్ మనం చూసినా కానీ చూడనట్టుగా ఉండాలి. మనకు మాటలు వచ్చినా కానీ మాట్లాడకుండా ఉండాలి. చాలా కష్టం. ప్రాక్టీస్ చేయండి, దాని అనుభవం ఏంటో అర్థమైపోద్ది. దేవుడు చూస్తాడు. దేన్ని బట్టి అంటే దేవుణ్ణి బట్టి, యెహోవాను బట్టి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి మనం చెడ్డ మాట మాట్లాడకుండా, కపటపు మాటలు మాట్లాడకుండా, ఓహో దేవునికి స్తోత్రం అని నువ్వు అక్కడ చెప్పగలిగే వరకు నీ హృదయంలో ఏముందో ఆ వాంఛ తీరిపోవును గాక. గొప్ప సీక్రెట్, ఇంకంతకంటే ఏం లేదు. తర్వాత 14వ వచనం, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దానిని వెంటాడుము.
ఎక్కడ కీడు చేశాడు ఈయన? కీడెవరికి చేశాడు ఈయన? మరొక్కసారి పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుంది? ఈయన ఏ పాపము చేయలేదు. చెడ్డ మాటలంటే గాతులో అకీష్ రాజు ఎదుట మాట్లాడాడు. కీడు ఎవరికి చేశాడు ఈయన? ఎవరికి చేశాడంటే యాజకుడికి చేశాడు కదా కీడు. ఏం పేరు ఆయన పేరు? అబీమెలెకు గారి ఎదుటి వెళ్ళి అబద్ధం చెప్పాడు, సన్నిధి రొట్టెలు భుజించాడు, గొలియాతు గారి కట్నం తీసుకున్నాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దోయగు. దోయగెళ్ళి సౌలు గారికి ఉప్పందించాడు. సౌలు ఏం చేశాడు? అక్కడున్న యాజకులందరినీ ఈయనొక్క అబద్ధం చెప్పటం యాజకుల ప్రాణాలు పోయినాయి. కీడు చేశాడా లేదా? కాబట్టి కీడు చేయుట మాని సమాధానమును మనం వెదకాలి. ఏంటండి? కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దానిని. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడ్డతనాన్ని అసహించుకోవడమే. బైబిల్లో 2 సార్లు ఉంటుంది ఈ మాట. ఒకటి 34వ కీర్తనలో దావీదు గారు చెప్తారు, సామెతల్లో సొలొమోను గారు చెప్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే చెడుతనమును అసహించుకోవాలి. తర్వాత 4 లక్షణాలు ఉంటాయి ఇక్కడ. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుట్లమైన మాటలు నాకు అసహ్యము. నాకు అసహ్యం, దేవుడికి అసహ్యం. ఏమండి? చిన్నప్పుడు ఎప్పుడో విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇవన్నీ బైహార్ట్ అయిపోయి ఇప్పుడు మరి చెరిగిపోయినట్టున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే టక్ టక్ అని చెప్పేసేవారు. ఇప్పుడు తీసి చదవాల్సి వస్తుంది. కీడు చేయుట మాని మేలు చెయ్యాలి, సమాధానమును వెతకాలి. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడమ్మా. నీతి సమాధానమును కలుగజేస్తా ఉంది. నీతి వలన నిత్యము నిమ్మళం కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది. నిమ్మళం మీన్స్ సమాధానం, నిబ్బరం మీన్స్ ధైర్యం. మనం నీతి కలిగి ఉంటే సమాధానం వస్తుంది అనమాట. ఈ మాటలు పేతురు గారు కూడా ఎత్తి ఆయన పత్రికలో రాశారు. కీడు చెయ్యొద్దు, మేలు చెయ్యి. పౌలు గారు కూడా రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాశారు, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. కీడు చేయటం మీ పని కాదు, పగ తీర్చుకొనివాడు ఆయనే. ఆయన పగ తీర్చుకుంటాడు. నువ్వెంతవరకు పగ తీర్చుకుంటావు? జాగ్రత్తగా చేతగానోళ్ళలాగా ప్రభువా నీకు అప్పగించేస్తానంటే ఆయన చూసుకుంటాడు. దాని సంగతి ఏంటో, సమాచారం ఏంటో మనం ఎంతవరకు చూస్తామండి? ఇప్పుడు నేను ఎంత ఎత్తు వరకు నేను ఈ కచ్చిపు ఉందనుకోండి, కచ్చిపు ఎంత ఎత్తు వరకు నేను ఎత్తగలను? మహా అయితే 6 అడుగులు ఉన్నాను కాబట్టి ఇది ఒక 7 అడుగు, ఇలా పైకి నిలబడితే ఒక 8 అడుగులు. కానీ ఆయన చేతిలో ఉంటే ఆకాశమైన సింహాసనం కదా, భూమి అయిన పాదపీఠం. ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతే ఆకాశం కంటే పైన ఉంటుంది అది. ఆ కచ్చిపే నువ్వనుకో, నువ్వు ఎక్కడుంటావు? అందరికంటే పైన ఉంటావు ఆయన చేతికి అప్పగించేస్తే. పగ తీర్చుకొనుట ఆయన పని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగోరితే, ఎక్కువ దినాలు నువ్వు బ్రతకాలి అని అనుకుంటే నువ్వు తప్పక కీడు చేయటం మానేసేయాలి, సమాధానాన్ని వెతకాలి. తర్వాత 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడ్డ మాటలు మానేసేసి కీడు చేయటం మానేసేసాం అనుకోండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఏ సందర్భం జరిగింది? హేరోదు రాజు గారు పేతురుని తీసుకొచ్చి చెరసాల్లో ఉంచారు. ఇక తెల్లవారితే పేతురు గారికి ఉరి. అలాంటప్పుడు సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని దేవుడు విడిపించాడు. తరువాత శత్రువుకు దేవుడు నాశనాన్ని ఇచ్చాడు. మనందరం చదువుకున్న మాటలే, మనకి అది దాని గురించి చదివించక్కర్లా.
ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు ఉంటామో, ఎందుకు మరీ ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే, ఇది ఉపదేశ కీర్తన 11వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు. ఉపదేశము దాన్ని ఉపదేశం అని అంటే మనం తీసుకోవాలి. అందుకే పౌలు గారు తిమోతికి చెప్తూ, ఉపదేశించుటకు, బోధించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు నువ్వు వెనకడికి వేయొద్దు. వెనకడికి వేస్తే నువ్వు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఉపదేశించే దగ్గర, చెప్పే దగ్గర చెప్పాలి, ఖండించే దగ్గర ఖండించాలి, తప్పు దిద్దే దగ్గర దిద్దాలి, ఆపరేషన్ చేసే దగ్గర చెయ్యాలి. ఈ ఏలు సెప్టిక్ అయిపోయిన తర్వాత పాపం సురేష్ బాధపడతాడు, మా పాస్టర్ గారు అబ్బాయి ఎంత బాధపడిపోతాడు, గిలగిలాడిపోతాడని దయ చూపించి ఆపరేషన్ చేయటం మానేసామనుకో, గ్యాంగ్రీన్ అయిపోద్ది, దేశ రక్తం జయం అయిపోద్ది, తర్వాత చేయి తీసేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ప్రతి క్రైస్తవునికి చాలా ముఖ్యం. మనం 2025 విడిచిపెట్టేస్తున్నాం అతి త్వరలో, మనకి ఇష్టమన్నా లేకపోయినా 26లోకి వెళ్ళిపోతాం. ఎప్పటి నుంచే ఒక ప్రార్థన, దేవా నాయన మంచి నిర్ణయాలు దయచేయండి. ఇంతవరకు ఫెయిల్ అయిపోయాను, చాలా నిర్ణయాలు తీసుకున్నాం. మనం ఏం నిర్ణయం తీసుకున్నామని మనందరికీ తెలుసు. జనవరి 1 నుంచి వాక్యం చదివేయాలని, ప్రార్థన చేసేయాలని, అబ్బో 1 కాదు 2 కాదు, భయంకరంగా ఏ ఒక్కటి మీరు రాసుకున్నాయి కనుక పేపర్ మీద ఉండుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏ ఒక్కటి మనం సాధించండి దేవుని విషయంలో. కానీ ఈసారి అట్లా కాదు. 1 సంవత్సరం మన వయసు పెరుగుతుంది, 1 సంవత్సరం దేవుని రాకడికి దగ్గర అవుతున్నాం. ఏమండి, ఏదోటి సంథింగ్ ఆయన జ్ఞానంలో మనం పెరగకపోతే భక్తి జీవితం వృధా ప్రయాస. మరొకసారి చెప్తున్నాను, మన కానుకలు లేకపోతే మన పరిస్థితులు దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్ళలేవు. నువ్వు ఎంతవరకు వైరాగ్యం కలిగి ఉన్నావు. వైరాగ్యం అంటే ఏంటి? మాట్లాడితే వైరాగ్యం అంటారు పాస్టర్ గారు. ఏంటి వైరాగ్యం అని అంటే, నీకు ఇష్టమైన దాన్ని విడిచిపెట్టడం వైరాగ్యం. నీకు ఏది ఇష్టమో దాన్ని విడిచిపెట్టేసేయాలి దేవుని కొరకు. నీకు జబ్బు వచ్చేసి బిర్యానీ తింటాం మానేసి, నేను బిర్యానీ దేవుని కొరకు వదిలిపెట్టాను అని అంటే అబద్ధం. దేవుని కోసం నేను ఇది వదులుకున్నాను అని ఏమైనా చెప్పగలమా? ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో నా దేవుని కోసం ఇది విడిచిపెట్టేశాను చెప్పగలుగుతున్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎక్కువ దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలెను. అప్పుడు దేవుడు సహాయం చేస్తారు. 17వ వచనం, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి, బాబోయ్ ఎన్నిటిలో నుండి అండి? అన్నిటిలో నుండి వారిని. 4వ వచనం అదే కదా. 4వ వచనం ఏమిటి? నాకు కలుగు భయములన్నిటిలో నుండి. తర్వాత 6వ వచనం, శ్రమలన్నిటిలో నుండి రక్షించును. ఇప్పుడు 17వ వచనం, శ్రమలన్నిటిలో నుండి. 19వ వచనం, ఆపదలన్నిటిలో నుండి. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, బాధలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి దేవుడిని మనలను విడిపించునుగాక. భయభక్తులు కలిగి ఉందుముగాక. అట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10. భూదిగంతముల నుండి, దాని కొనల నుండి పిలుచుకొన్నవాడా, నీవు నా దాసుడువని. ఎందుకు దాసుడయ్యాడు? నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు నా దాసుడువని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నానని, నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు, నీ దేవుణ్ణి, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, సహాయము చేయువాడను నేనే, నీతి అనే నా దక్షిణ హస్తాన్ని ఆదుకుంటాను. ఎన్ని మాటలు చూడండి. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఉపేక్షించను. అసలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కువ మాట్లాడితే పోయినా శుక్రవారం మనం మాట్లాడుకున్నట్టు విసర్జించే ప్రసక్తే లేదు. నీతో పాటే ఉంటాడు నీకు సహాయం చేయటానికి. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు.
దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. శ్రమలన్నిటిలో నుండి ఏమండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే తర్వాత వచ్చిన 18, విరిగిన హృదయము ఆసన్నుడు, నలిగిన మనసు కలిగిన వారిని ఆయన. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుడు కృప చూపించడానికి ఒకే ఒక్క క్యారెక్టర్. నువ్వు నలిగిపోతా ఉంటే చాలు. అక్కడ ఏముంది? నలిగిన మనసు కలిగిన వారిని ఆయన. ఎవరినైనా కానీ నువ్వు నలిగిపోతా ఉంటే చూసే దేవుడు కాదు. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ప్రేమించాడు కదా. ప్రేమించి లోకం నీ కోసం నా కోసం అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందరి కోసం ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని చిందించాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వు నలిగిపోతా ఉంటే, నువ్వు కరిగిపోతా ఉంటే, చర్చికి రావట్లేదు కదా, సరే సారీ అని దాటిపోయే దేవుడు కాదు. వారినే కనికరిస్తా ఉంటే ఇక నిన్ను నమ్ముకొని నిన్ను ఎందుకు కనికరించడు? ఆమేన్. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఒక చేతివేనండి, అవునా కదా? ఒక్కొక్క ఏలికి ఒక్కొక్క పేరు. ఇంట్లో పిల్లలు ఉంటారు, తను ప్రేమించే కూతురికి కానీ కొడుకు కానీ దాచిపెట్టి పెట్టే తల్లి స్వభావం ఉండదా? ఉంటది కదా. అందరూ ఆవిడికి పుట్టినోళ్లే కదా, దాచెందుకు పెట్టాలి? ఏమి లేదండి, కొద్దిగా చూసారా, బయటికి వస్తే ఇంకా మిగతా వాళ్ళు తినరు, తాగుతారు మిగతా వాళ్ళు. అంతే. ఏంటి ఆ స్వభావం అంటే దాన్ని క్వశ్చన్ చేయడానికి ఇక లేదు. ప్రేమించే కూతురు తినే కొడుక్కి నువ్వు దాచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టి ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇస్తా ఉంటే, ఇక ఆయన నువ్వు ప్రేమిస్తా ఉంటే నిన్ను దాటి ఎలా పోతాడు? నా సెన్స్ అది. నిన్నెందుకు దాటిపోతాడు? 5 వేళ్ళకి అలాగని చెప్పి మిగతా 4 వేళ్ళని 4 పిల్లల్ని అలక్ష్యం చేస్తుందా? చేయదు. కాదే ఓ ముద్ద అందరికీ బోన్స్ ఎత్తే ఆవిడకి లివర్ వేస్తుంది. ఏంటమ్మా అంటే అదంతేరా, పోలేరా. కన్విన్సింగ్ కూడా ఈవిడే చేస్తారు. మరి మీ తల్లిలే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. దేవుడు కూడా అంతే. ఎందుకంటే ఆయన పేరు ఎల్ షడాయ్. ఎల్ షడాయ్ అంటే సర్వశక్తిమంతుడు, 10,000 తల్లుల కంటే పోల్చదగలేని దేవుడు. అంత ప్రేమ ఆయనకి. హల్లెలూయా. నీకు శ్రమ కలుగు చేయం కొడతా ఉంటే కొడుతుందా? సరే కొట్టినా అంటాడా? కుదరదు. శ్రమలన్నిటిలో నుండి. హల్లెలూయా. నీకే కష్టం వస్తుందో ఆయనకి తెలియకుండా రాదు. నీకు కష్టం వచ్చిందంటే నువ్వు బండగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నా తండ్రికి తెలుసు. హల్లెలూయా. యేసుప్రభువుని కిందకి పంపించినప్పుడు తండ్రికి తెలీదా కష్టం వస్తుందని, గెచ్చమనే అనుభవం వస్తుందని తెలీదా? నిప్పు ముళ్ళు తొక్కుకుంటూ కల్వరి కొండెక్కాలని తెలీదా యేసుప్రభు గురించి తండ్రికి? ఎలవ్ చేశాడా లేదా? ఎలవ్ చేశాడు కాబట్టే పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టే ఆకాశం కింద గాని భూమి పైన అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామము. ఈ నామము వలననే మీకు రక్షణ. ఇక దేనికి ఆ నామానికి అధికారం లేదు. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చిందంటే నిన్ను పైన పెట్టడానికే. ఆమేన్ అంటలేదు మీరు. కొద్ది కష్టంగా ఉంటాయి ఈ మాటలు. దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ఆమేన్ అనేది, అంతకంటే పెద్ద మాటలు ఇవి. నీకు కష్టం వస్తుందా? నువ్వేమనుకోవాలంటే ఆశీర్వాదం వచ్చేస్తున్నారు అనుకోవాలి. నువ్వు నలిగిపోతున్నావా? దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఉన్న మాట అది. ఏముంది అక్కడ? ఏముందండి? విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా దూరస్తుడు, ఆసన్నుడు అని అంటే దగ్గరగా ఉన్నవాడు, సమీపస్తుడు. విరిగిన హృదయం దగ్గరగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. తర్వాత 19వ వచనం చదువుదాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. నీతిమంతునికి ఆపదలు వస్తాయి. యేసుప్రభు నీతిమంతుడే కదా.
ఎన్ని ఆపదలు వచ్చేసినాయి ఆయనకి. ఎన్నిసార్లు రాళ్ళు పెట్టి కొట్టేద్దాం అనుకున్నారండి, చంపేద్దాం అనుకున్నారు. ఒకసారి లోకసువార్తలో ఉంటుంది, ఈయన చంపేద్దాం అని చెప్పి పట్టుకుని జన సమూహము అని రాసి ఉంటుంది అక్కడ. కొండ చివరి దాకా తీసుకెళ్ళిపోతే జన సమూహాన్ని తప్పించుకుని ఎలా వచ్చి ఉంటాడు ఆయన? తండ్రి తప్పించాడు కాబట్టి. ఆమేన్. యేసు ప్రభువుని తప్పించిన దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాడు కదా. కాకపోతే ఆయన ఉన్నదేదో అది మనకు లేదు. పరిశుద్ధ లేఖనాలలో ఉన్న భక్తులందరూ అంత విజయ సారథులు అయిపోయారంటే కారణం వాళ్ళకున్న లక్షణాల్లో .0.000001 కూడా మనకి ఎక్కడ కనపడదు. కాకపోతే మన గేలం ఎక్కడికంటే పరలోకానికి. ఏమండి, ఒకటే లెక్క. వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటంటే యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ. ఆమేన్. దాంతో నెగ్గుకొచ్చేస్తున్నాం. నిన్ను కాపాడుతాడు ఆయన. ఎంతగా కాపాడుతాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని, అంటే ఆదాము గారిని తీసుకుని, ఏదెను తోటను సేద్యపరచడానికి, దానిని కాచడానికి, దేన్ని కాయడానికి, అంటే ఆయన ప్రణాళిక ఎంత? ఒక మనిషిని చేశాడు తన పోలికలో, తన స్వరూపంలో చేసి ఏదైనా తోట దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. కాయి, దీన్ని శాంతిపరచు, ఇది ఎండిపోద్ది, ఈ మొక్కకు నీళ్లు పెట్టి, ఈ మొక్కకు నీళ్లు పెట్టి, ఈ మొక్క కాయాలి. తోట కోసమే దేవుడు అంత కేర్ తీసుకుంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, నీవే దేవుని ద్రాక్ష తోటవు. నిన్ను కాయటానికి దేవుడు ఒక ఆయన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన పని ఏంటంటే నిన్ను కాయటమే. నీకు శ్రమ వచ్చి నువ్వు దిగులు పడిపోతున్నావు అనుకో, నీకు స్వస్థత ఇవ్వడమే. నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసింది అనుకో, తగ్గించడానికి దేవుడు ఒక దూతను అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. అందుకే దావీదు పిల్లలకి చెప్తాడు ఏమని? 11వ వచనం, పిల్లలారా, ఏమని చెప్పాడమ్మ అక్కడ? నేర్చుకోండి నా దగ్గర, నేర్పిస్తా. ఎందుకని? ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన కాపాడతాడు. తర్వాత ఆదికాండము 30వ అధ్యాయం 31వ వచనం చూడండి అమ్మా. ఆదికాండం 30వ అధ్యాయం 31వ వచనం. ఏమండి, ఇటు నుంచి యాకోబు గారు వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాడు? చేతికర్ర, ఇంకా ఒక చిన్న నూనె డబ్బా. ఏమండి, అంతేనా? అటు నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? రెండు గుంపులు ఆస్తిపరుడైపోయాడు. ఏమండి, దేవుడికి తెలుసు కదా ఈ ప్రణాళిక యావత్తు. ఈయన్ని ఆస్తిపరుడిగా చేయటం కొరకు లాబాను మందని ఈయనకి అప్పచెప్పాడు. అవునా కదా? ఎన్నిసార్లు మోసం చేసినా కానీ ఆ 30వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఒక ఆఫర్ ఇస్తాడు యాకోబు. ఎవరికి? లాబానికి. బలహీనమైనవన్నీ నాయి, బలమైనవన్నీ. ఆ రోజంతా ఏమైంది? ఆ పంట, మేకల పంట పండినప్పుడు, గొర్రెల పంట పండినప్పుడు అన్నీ ఈయన అయిపోయినాయి. అవునా కదా? యాకోబుని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఆశీర్వదించి దేవుడు తీసుకొచ్చాడు. ఏదేం తోటను అక్కడ వేశాడు, ఆదాముని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. నిన్ను ఒక మనిషిగా దేవుడు సృష్టించాడు, నిన్ను ఆశీర్వదించడానికే, నిన్ను రెండంతలు చేయటానికే, నీ ద్వారా ఒక వనాన్ని సేద్యపరచడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ మారారండి. వెళ్ళిపోయి అక్కడ అందరూ రకరకాల మాటలు మాట్లాడతారు. మాట్లాడుట వారి పని, చేయుట దేవుని పని. దేవునికి స్తోత్రం. మన మీద వ్యతిరేకంగా వాళ్ళు ఎంత సణుక్కున్నారో అక్క, దేవుడు అంత గొప్ప పని చేస్తాడు. ఆమేన్. ఒకనొక రోజున మన మరణానికంటే ముందు ఆ పంట చూసే మనం కన్ను మూస్తాం. దేవునికి స్తోత్రం. నిన్ను ఎంత అన్నారో, మేమే దిక్కయ్యాం, నీకు ఇంకా అది లేదు, రకరకాలు మాట్లాడతారులే. వారందరికీ దేవుడే దిక్కవును గాక.
మనము నమ్ముకొనిన దేవుడే దిక్కగునుగాక. ఆ దేవుడే మనలను ఫలింపచేయునుగాక. ఆ దేవుడే మనలను ఉన్నత స్థలములో నిలబెట్టునుగాక. ఆమేన్. తర్వాత వచనం చదువుదాం. ఆయన వాని ఎముకలన్నిటినీ వాటిలో ఒక్కటి కూడా, ఎవరు రాశారండి ఈ మాట? దావీదు గారు. ఎప్పుడు రాశారు? యేసుక్రీస్తు ప్రభువుకి 1000 సంవత్సరాల ముందు. ఏమండి? యేసు ప్రభు గురించి రాసిన మాట. ఈ మాట ఎక్కడుంది? తోరాలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 46 వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండం తినవలెను. దేనిని తినాలి? పస్కా పశువును, పస్కా గొర్రెను వధించిన తరువాత ఇంట్లో వాళ్ళందరూ దానిలో తినాలి. ఒక్క ఎముక కూడా, హల్లెలూయా, ఒక్క ఎముక కూడా ఎక్కడ? పస్కాలో. ఇప్పుడు పాత నిబంధన నిర్గమాకాండంలో. యోహాను సువార్త 19వ అధ్యాయము 46 వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయం 36 చూడండి. 46 కాదు. అతని ఎముకలలో, దేవునికి స్తోత్రం. ఎందుకు పాత నిబంధన చదవండి 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 అంటే అది పునాది, ఇది గృహం, అది ఛాయ, ఇది నిజం. మధ్యలో దావీదు గారు అంటున్నారు ఒక్క ఎముక కూడా విరగదు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిందేనైనా ఈ ఉపదేశ క్రమంలో ఎలా చెప్తున్నారంటే, నీకున్న ఆపదలన్నీ తీసేస్తారు, నువ్వు నలిగిపోయి విరిగిపోతే నీకు దగ్గరగా ఉంటారు, ఆయన నిన్ను కాపాడతాడు. నీ ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిన బాధ. ఎముక విరిగితే ఎంత బాధ అండి డాక్టర్ అమ్మ గారు? దీని గురించి మీరు ఒక వీడియో చేయాలి. సిద్ధంగా ఉండండి. వసంతం ఎలా చూస్తుంది, అతి త్వరలో విడుదల మీ అభిమాన థియేటర్లోనికి. ఓ వీడియో రాబోతుంది. ఇంకెంత వివరాలు చెప్తే సస్పెన్స్ ఉంటుంది. చూపించినట్టుగా చెప్పి అన్ని అబద్ధాలే. నువ్వు ఈవిడ ఇంటికి వెళ్తానంటే ఈవిడ పెట్టినట్టుగా మనం వినాలా? మనం చెప్పింది మాత్రం ఆవిడ చెప్పేమంటే చెప్పాలి. పొరపాటు నువ్వు అడిగినందుకన్నా చెప్పండి. దేవునికి స్తోత్రం. 21 వచ్చింది. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు. అది 22వ వచనం కూడా చదివేసండి, కలిపి చెప్పేస్తాను. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా. దేవునికి స్తోత్రం. చెడుతనం భక్తిహీనులను సంహరించేస్తుంది. తర్వాత నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా. సముద్రం గురించి ఒక సీక్రెట్ తెలుసా అండి? సముద్రం గురించి ఓకే, మంచిది. మీరు సముద్రం దగ్గర లేకపోయినా సముద్రం గురించి ఒక మాట చెప్పారు. మైక్ దగ్గర ఉంది, ఒక మాట చెప్పండి. మీరు చాలా కాలం బయటకు వచ్చేది క్లీన్ చేస్తుందా? దాని దగ్గర సబ్బు సర్ప ఏమైనా ఉందా? ఆవిడ చెప్పు అన్నీ మీరు తిరగేసి మా చెల్లెమ్మ చెప్పిన మాటలే చెప్తున్నారు. మీరు ఎల్లలు దాటి బయటికి రాదు, దేవుడు వేసాడు. ఓకే, వెరీ గుడ్. 2 అలలు కళ్ళు తెరిపించాం. ఇప్పుడు చూడాలి దానికోసం. ఇది రీసెర్చ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఉప్పు నీరు మంచినీరు కలవు. అది త్రివేణి సంగమం దగ్గర వేరువేరుగా ఉంటే అంతవరకు తెలుసు. అంటే ఇప్పుడు హిందూ మహాసముద్రము బంగాళాఖాతం ఒక లైన్ ఉంటుంది అలా. మీరు నాకు చూపించాలి ఇంటికి వెళ్ళినారు. సరే, నాకైతే కలుతుందని తెలుసు.
మీ అందరికీ తెలియదు ఒక మాట చెప్తున్నాను. అయితే నాకు తెలియని చెప్పారు, ఉప్పు నీళ్ళు అన్నీ ఒకటి కాబట్టి కలిసిపోతుంది, పెద్ద ఇబ్బంది లేదు. కానీ మంచినీరు ఉప్పు నీరు కలవు, అది క్రమం. తర్వాత సముద్రం ఎప్పుడైనా కెరటాలు ఒక రకంగా వస్తూ ఉంటే, ఇప్పుడు మనం సముద్రం దగ్గర ఉన్నాం, తుఫాను వచ్చేస్తుంది, సముద్రంలో అలలు వచ్చి మనల్ని కొట్టే పరిస్థితి వచ్చి ఇల్లంతా లేచిపోద్ది. ఒక టైం ఉంటుంది, రాత్రి 1 గంట 2 గంటలు దాటిన తరువాత జాగ్రత్తగా దుప్పటి కప్పుకు పడుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత అలలు వచ్చి ఆ ఇంటిని కొట్టవు. హల్లెలూయా. 2 గంటల వరకే నీకు ఎంత ఆపద వచ్చినా, 1 గంట వరకే ఎంత ఆపద వచ్చినా, 1 గంట వరకే నీకు భయం. 1 గంట తర్వాత హ్యాపీగా నిద్రపోవచ్చు. విపరీతమైన వర్షం వచ్చేస్తున్నా, సముద్రపు ఘోష ఎక్కువైపోయినా, ఏమైపోయినా పర్లా, ఆ కెరటం మాత్రం నీ దగ్గరికి వచ్చి నిన్ను తాకదు. ఆమేన్. అది దేవుడు నియమించిన నియమం. హల్లెలూయా. అది దానికి ఇసుకతో ఒక గోడ కట్టాడా, ఇసుక దాటి అది బయటికి రాదు. తర్వాత చనిపోయిన దాన్ని ఏది, నిర్జీవమైన దానిని అది ఏది అక్కడ ఉండవదు, బయటికి తోసేస్తుంది. ఉప్పు కాబట్టి శుభ్రం చేస్తుంది అనేది, కొన్ని ఉప్పు తినేస్తుంది కాబట్టి శుభ్రం చేస్తారనేది 50-50. వ్యర్థమే ఐరన్ తీసుకెళ్ళి వ్యర్థమే, ఐరన్ దాంట్లో పడితే తినేసి ఊరుకుంటుంది. అది 50-50. అన్నిటికంటే ఎక్కువగా మనం తెలుసుకోవాల్సింది, దానికంటూ దేవుడు ఒక నిర్ణయ టైం పెట్టాడు. ఆ టైంలోనే అది వస్తుంది, మిగతాప్పుడు అది రాదు. ఆమేన్. సృష్టి యావత్తు అంతగా దేవుని మాట వింటుంటే, ఏమన్నా దానికైనా వాచ్యం ఉందా? లేకపోతే ఎదురుకుండా 2 క్లాకులు పెట్టాం. నా ఉద్దేశం ఏంటంటే, పెన్షన్ నాయుడు అడిగాడు, ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అదంటే, వచ్చిన వాళ్ళకి టైం చూసుకుని వస్తారులే అని. నా సెన్స్ అయితే ఓకే అయింది, అందరూ టైం చూసుకునే వస్తున్నారు. కానీ సరే ఈ టైంకి ఎందుకు వస్తున్నామని మాత్రం ఎవరికి అని మాట్లాడరే. అది సృష్టి యావత్తు దేవుడు పెట్టిన టైమింగ్కి తలముంచుతుంది. ఇప్పుడంటే ఏదో హైబ్రిడ్ అవన్నీ వచ్చేసి, మామిడికాయల టైంలో శీతాకాలం గెలిచిపోయింది, వర్షాకాలం గెలిచిపోయింది, వేసవికాలం గెలిచిపోయింది, అంతా అయిపోయింది. ఇదివరకు అయితే ఒక సీజన్లో మామిడి పండ్లు వేసవి కాలంలోనే వచ్చును, అది తప్పితే రావు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. సృష్టి యావత్తు దేవుని మాట వింటుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 21 వచనం ఉంటుంది, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఆయన ఎంచుతాడు. తర్వాత యెహోవా తన సేవకుల విమోచిస్తాడు. దావీదు ప్రాణాన్ని ఇక్కడ విమోచించాడా లేదా? 34వ కీర్తనలో ఆకీషు రాజు దగ్గర నుంచి తీసుకొచ్చాడా లేదా? దేవుడు తీసుకురాకపోతే ఆకీషు రాజు విడిచిపెట్టడండి. ఆకీషు రాజు విడిచిపెట్టకపోయినా అక్కడ ఉన్న ప్రజలు విడిచిపెట్టరు ఆయన్ని. వారందరినీ తప్పించుకుని వచ్చాడు అని అంటే యెహోవా యందు భయభక్తులే. ఐగుప్తు ఫరో వదిలిపెట్టాడు, ఎర్ర సముద్రం వదిలిపెట్టిందా? అడ్డు రాలేదా? దేవుని యందు భయభక్తులు కలిగిన మోషే ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రం కూడా దాడిచ్చేసింది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆకీషు రాజైన నిన్ను విడిచిపెట్టాల్సిందే, ఎర్ర సముద్రమైన నిన్ను విడిచిపెట్టాల్సిందే, లోయ దాకా తీసుకెళ్ళి నిన్ను తోసేద్దామన్నా వాళ్ళ కళ్ళు మూసుకుపోవాల్సిందే, నువ్వు తిరిగి రావాల్సిందే. హల్లెలూయా. తన సేవకుల ప్రాణం అక్కడ ఉంటుందండి. తన సేవకుల ప్రాణమును, సేవకులు అని అంటే ఎవరు? పాస్టర్ గారులా? సేవించువారు సేవకులు, పూజించువారు సేవకులు. మన దేవుణ్ణి పూజిస్తే, మనం సేవిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ప్రాణమును ఆయన విమోచించునుగాక. నీ ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ఆమేన్. ఎంతమంది అస్వస్థతగా ఉన్నారు? మీ ప్రాణ విమోచన క్రయధనము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవము అది దాచబడి ఉంది అక్కడ, ఆయన జీవంలో ఉంది. మీరు ఎందుకు భయపడతారు? ఏ భయం వద్దండి. ఆ లెక్కకొస్తే నా గురించి చెప్తే మీకు పిచ్చెక్కిపోద్ది, అర్థమవుతుందండి. అయినా కానీ ఆ నోటి నిండా నవ్వు ఉంచుతాడంతే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వీళ్ళకే చెప్పను నేను, నా బాధ ఇది అని వాళ్ళకి చెప్పను నేను, అలాగని దేవుడికి చెప్పను నేను. అదేంటి పాస్టర్ గారు అంటారా? నిన్న సేనయ్య వచ్చి, ఒక సేనయ్య తెలుసు కదా, 6 అడుగులు ఉంటాడు, మంచి లావుగా ఉంటాడు,
వచ్చి ఎదురుగుండా కూర్చుని ఆ మాట మాట్లాడిన తర్వాత నా గురించి జాతకం చూపించడానికి పెంచలనాయుడు గారు ఆయన ఒక దగ్గరికి వెళ్ళారు, సోది చెప్పు వారి దగ్గరికి వెళ్తే ఇక సోది చెప్పి వచ్చిన తర్వాత పెంచలనాయుడు గారు నాతో గొడవ పెట్టుకోవాలి, ఏదో చేసేయాలి నన్ను, అంతే ఆయన ఉద్దేశం. అందుకని వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. వీళ్ళిద్దరు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. అంతకుముందు మళ్ళీ ఒకసారి వెళ్తే నేను చూడలేకపోతున్నాను అతన్ని అని చెప్పేసి అన్నది ఆ సాక్ష్యం చెప్పారు. మరి ఇప్పుడు ఇంకోటి నాకు కొత్తగా తెలిసింది, నిన్న ఇంత చేశారా మీరు నా వెనకాల ఉండాలనుకున్నా నేను మనసులో. వెళ్తే అక్కడ ఆ సోది చెప్పేవాళ్ళు చెప్తున్నారట, ఎవరితో అన్నా పెట్టుకోండి కానీ అతనితో మాత్రం పెట్టుకోకండి. అతను ప్రార్థన చేస్తే నేను తెల్లారికల్లా డబ్బులు ఇచ్చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వమని ప్రార్థన చేస్తే నేను తెల్లారికల్లా డబ్బులు ఇచ్చేస్తాను. కానీ అతని కోసం ప్రభువుని ఒక్క మాట కూడా అడగలేదు. ఆడు చెప్పిన సాక్షి. ఎవరు చెప్పింది? సోది చెప్పేవాడు నాకు చెప్తుంటే 2-3 సార్లు చెప్పించుకున్నాను. ఏం చెప్పిందండి? ఏమన్నాడు నీకు అర్థం కాదు. నా కోసం, సురేష్ కోసం, సురేష్ ఎప్పుడు ప్రభువు దగ్గర నాకు ఇది కావాలి. నేను నిజం చెప్తున్నానండి, వచ్చే ముందు మేము ఎప్పుడు మంగళవారం బయలుదేరాం కదా, మంగళవారం ఈవిడ బయటికి రావడానికి 10 నిమిషాల ముందు జాన్ భాస్కర్ని ప్రశాంతిని కూర్చోబెట్టి నా మనసులో ఒకటి వచ్చిందంటే నేను అడగక్కర్లేదు, దేవుడు నాకు ఇస్తాడు. కావాలంటే మీరు ఫోన్ చేసి కొనుక్కోవచ్చండి. మనసులో వస్తే చాలు, దేవుడు అది ఇస్తాడు. నాకు అడగాల్సిన పని లేదు. హృదయ వాంఛను తీర్చడం అయితే నువ్వు అడిగితే నేను ఇస్తాను. నువ్వు అడగాల్సిందేంటి? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు అడగాలి. ఆమేన్. అవన్నీ ఒక అరగంట చెప్పాడు. ఇప్పుడు అరగంట మీకు నేను సాక్ష్యం చెప్పను కానీ అరగంట మీ గురించే చెప్పాడు సార్ అతను. మీరు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, మీ మాట తీరేంటి, మీ పరిస్థితి ఏంటి. ఒకే ఒక్క మాట అండి. మంగళవారం ఒక మాట మాట్లాడానండి, పోయిన మంగళవారం, అంతకు ముందు మంగళవారం. అది జరిగి తీరిందంతే. దేవునికి స్తోత్రం. ఏంటనేది మీకు చెప్తాను తర్వాత. ఏమండి, ఎందుకు చెప్తున్నానంటే ఆయన సేవకుల ప్రాణమును ఆయన విమోచిస్తాడు. నమ్మండి అంతే. నువ్వు రోగంతో చచ్చిపోవడం, రోగంతో ప్రాణం విడవటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆమేన్. భయపడవలసిన అవసరం లేదు. ఈ శ్రమ వల్ల ఏదో మేలు జరగబోతుంది. నీ వెనకాల దేవుడు పని చేస్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు? మన బిహాఫ్ ఆయన పని చేస్తున్నాడు. నువ్వు నిద్రపోతావు కానీ ఆయన కునుకడు, నిద్రపోడు. ప్రతి ఒక్కరానికి నీ నమ్మకాన్ని బట్టే నీకు జరుగుతుంది. నా భారము యావత్తు, ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. మా ఆవిడంటది, నువ్వు ఎందుకు అంత హై పిచ్లో పాడేస్తావు, మాకు గొంతు. నాకెంత శక్తి ఉందో అంత శక్తితో పాడాలి. సరే, వాళ్ళు అలా పాడుతుంటే ఆ పొట్టావిడ ఊరుకుంటుందా? నాకంటే ఎక్కువగా పాడేస్తుంది ఆవిడ. నేను ఎత్తుకోవడమే పైన ఎత్తుకున్నాను, సుగుణాల సంపన్నుడు అన్నమాట. పాపం నన్ను క్షమించింది 2 చరణాల దాకా. 3వ చరణం నుంచి నాకు అందుకోవట్లేదు, అమ్మాయికి సరిపోవట్లేదు. అప్పుడు దాకా కళ్ళు మూసుకుని పాడుతున్నాను. కొడుకు ఏంటి మనిషి అనుకున్నాను. ఉండాలి. వాక్యంలోకి దేవుడు అందరికీ ఇచ్చాడు. పోతే గొంతుక తెగిపోతే నరాలు తెగిపోతే. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం, చెప్దాం దానికోసం. ఆయన సేవకుల ప్రాణమును ఆయన విమోచిస్తాడు. నీ కొరకు దూతలు నియమించాడు. దూతల పరిచర్య నీకుండును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. నిలబడదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం.